హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే ఇక్కడ మేము రాజోలి దగ్గర ఉన్నాము. రాజోలి బ్రిడ్జ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఈ బ్రిడ్జ్ అండ్ ఇక్కడే మొత్తం ఫిషింగ్ చేస్తారు. ఫిషింగ్ చేసి మనకి ఇక్కడే మొత్తం కుకింగ్ అంతా చేసేస్తారు. సో ఓవరాల్గా ఇక్కడ బోటింగ్ రైడ్ కూడా ఉంది. సో మన ఫర్దర్ వీడియోలో అది కూడా చూద్దాం. అది మన ఫ్రెండ్స్ అయితే అందరూ బ్రదర్స్ అవుతారు, కజిన్ బ్రదర్స్. ఇప్పుడు వచ్చే దారిలోనే ఆల్మోస్ట్ దగ్గరలో కుడూరు దగ్గరలో యాక్సిడెంట్ అయింది. ఒక 3 మెంబర్స్ అయితే కింద బాగా మన రోడ్డుకి కిస్ ఇచ్చి వచ్చారు అందరూ కూడా. మన సబ్స్క్రైబర్స్ అందరూ హాయ్ చెప్పండి బా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వ్యూ అంటే చాలా బాగుంది. ఇక్కడ రాజోలి దగ్గర ట్రాఫిక్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇక్కడ బోటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేసే చూడాలి. ఇంకా అసలు ఒక వెహికల్ కూడా రావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కిందకి వెళ్దాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పక్కనే సైడ్ కు ఉంది. ఇక్కడ మొత్తం ఫిషెస్ అన్ని కూడా మనకి కటింగ్ చేసి మనకు అన్ని ఇస్తారు. ఇక్కడే క్లీన్ చేసి ఇక్కడే ఇచ్చేస్తారు మనకి కుక్ చేసి. చూసినా కదా ఫ్రెండ్స్, మనకి ఫిషెస్ అన్ని కదా ఇక్కడే కటింగ్ చేస్తారు. అక్కడేనా ఇక్కడ రెగ్యులర్ గా పడతాయి చేపలు. ఇక్కడ వాటర్ దగ్గర క్లీన్ చేస్తున్నారు. చూపించండి ఒకసారి మాకు ఫిషెస్ ఎట్లుంటాయి చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ చేపలు అయితే ఒక్కొక్కటి 5 kg లాగా ఉంది చేప. పెద్ద పెద్ద చేపలు. उधर देखो भाई, कोंगा देखो कैसा है. जूम करो. చూడండి అక్కడ కొంగలు కూడా చేపల కోసం వెయిటింగ్. అక్కడ అన్నా బోటింగ్ కి ఎంతనా? ముగ్గురేనా? 150. చూసా కదా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే బోటింగ్ మనకి ఉంది ఫెసిలిటీ. ఇక్కడ బోటింగ్ అయితే 3 మెంబర్స్ కి 150 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే బోటింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము లోపల పోయినాక వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకే, అంతే. ఉదర్ చూసా కదా ఫ్రెండ్స్, మనతో బోటింగ్ లో ఉన్నాము. చాలా అంటే చాలా భయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అయితే లైఫ్ జాకెట్ కూడా లేదు. సాహసం చేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు 10 రూపాయలు పెట్టాను వాళ్ళు. ఓకే, మన పొజిషన్ అయితే సెట్ చేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందబ్బా రైడ్ అయితే? ఎలా ఉంది? చూసినా చాలా బాగుంది. నీట్ గా పోతాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. బోటింగ్ కూల్ గా ఉన్నాయి, క్లైమేట్ కూల్ గా, వాటర్ కూడా కూల్ గా, క్లైమేట్ బాగుంది, అంత బాగుంది. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయంగానే ఉంది, ప్లస్ కొంచెం ఎక్సైట్మెంట్ గా, కొంచెం థ్రిల్లింగ్ గా కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు టనల్ లో వెళ్ళిపోతున్నాం మేము. చిన్న బ్రిడ్జ్ దగ్గరకు అయితే వచ్చాము. చిన్న టనల్ లో
సో పానీ అయితే ఇచ్చే మొత్తం రౌండ్ తిరుగుతుంటే ఎట్లా ఎలాగా ఉంది అన్న? ఎంత లోతు ఉంటుంది ఇది? ఒక 100 అడుగులు ఉంటుందా? ఒక 50, 20 అంత కూడా ఉంటుందా? 7, 8 15 అడుగుల చూసా కదా ఫ్రెండ్స్, ఇదైతే 15 అడుగులు ఉంటుందంట. బట్ స్విమ్మింగ్ వస్తే మాత్రం ఓకే, కానీ స్విమ్మింగ్ అది ఏట్లోకి తీసుకుపోతారంట అన్న. ఇంక ఈ రోజు నుంచి మన లాస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే. ఇది ఇంకా ఏట్లో తీసుకుపోతారంటే ఇంకా అంత అయిపోయింది. ఈఎంఐలు ఇంకా అన్ని కట్టే దేవుడికి, ఇంకా ఈఎంఐలు అన్ని కూడా. మళ్ళీ కనిపించాం. ఈ పైప్ ఏందన్న ఇక్కడ? నీళ్ళ పైప్. ఇక్కడ నుంచి మన పొలాలకు వాటర్ పోతుందా దీని నుంచి? మోటార్లు వేసి వాటర్లు అవుతున్నారా? వలలు వేస్తే ఎత్తి పెట్టినారు ఫ్రెండ్స్ అన్నోళ్ళు డబ్బుల కోసం. హాయిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికైతే గర్ల్ ఫ్రెండ్ తో కానీ వైఫ్ తో కానీ ఇక్కడ మంచిగా, వైఫ్ ఫ్రెండ్ వద్దులేండి, గర్ల్ ఫ్రెండ్ తో అయితే మంచి బోటింగ్ రైడ్ చేసుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంటది. ఏమో జమీన్, నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని అయితే నెక్స్ట్ ఇక్కడికి రావాలి చూడు రైడ్ కి. కంపల్సరీగా వస్తుంది. మన వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు గట్టిగానే. ఏమంటే ఇంట్లో పంపారు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు. అదే సమస్య, తప్పకుండా రావాలి ఇంట్లో. లేదు, బేసిక్ ఏంటంటే ఆ అమ్మాయి ఒప్పుకుంది, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నారు, వాళ్ళ నాన్న ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. ఏం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆయన ఒప్పుకోవట్లేదు. బోటు ఓ నాయన, బ్యాలెన్సింగ్ ఉండాలిరా బాబు. చార్జ్ ములే పెట్టి ఒకసారి నీళ్ళు వచ్చినాయంటే మనం కిందికే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. తీరా చూసినా కదా ఫ్రెండ్స్, మనకి వ్యూ అంటే చాలా లైట్ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్. చూసినా కదా ఫ్రెండ్స్, మన బ్రిడ్జ్ అయితే బ్యాక్ సైడ్ ఒక లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది చిన్నది, మీకు చాలా లాంగ్ లో కనిపిస్తుంది కదా. బోట్ అయితే కొంచెం స్పీడ్ అందుకుంది, ఫోర్స్ అయితే. అన్న ఎన్ని ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారా మీరు? 12 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? 30 ఏళ్ళు అవుతుందంట. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? అంటే మీ జీవిత ఆధారం ఇదేనా? చేపలేనా? చేపలు పట్టాలా, అమ్మడం ఇదేనా? ఈ బోట్ లో పోయి చేపలు పడతారన్నా? దీంట్లో పోయి వలలు వేసేస్తారు కదా మొత్తం. ఇప్పుడు ఈ వే అనేది డ్యామ్ వరకు ఉంటుందా? రాజోల్ డ్యామ్ వరకు. అచ్చా, మనమైతే మిడిల్ ఆఫ్ ది రివర్కి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, సెంటర్లోకి వచ్చేసాము. ఇక్కడ ఏమైనా బోటు హోలు పడిందంటే అంతే, జై బాలయ్య. బాలయ్య బాబు మీట్ అయిపోతుంది అంతే, ఇంక వేరే మాటలే. ఏమో జామిల్, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఇవన్నీ మీకోసమే ఏమంటే 360 డిగ్రీస్ వ్యూ చూపిద్దాం అనుకున్నాను, కానీ బట్ ఇక్కడ బోట్లో నుంచోకూడదు. జస్ట్ నలుగురితోనే బ్యాలెన్సింగ్ బోటింగ్ ఉంది. మనం అటు ఇటుగా కదిలేమన్నా కానీ బోటింగ్ రివర్స్ అవుతుంది బాత్రూంలోకి. సో అందుకని 360 డిగ్రీస్ చూపించలేకపోతున్నాను. అన్నీ కానీ జాగ్రత్త. వలలు వేసి వచ్చినారా? అవునండి. ఇప్పుడు చేపలు పట్టడానికి సీజన్ అన్న ఇది మంచిగా. ఇప్పుడు రైనీ సీజన్ కదా. మామూలు ఇక్కడ ఏమేమి చేపలు పడతాయి పేర్లు? రోగరు, బొచ్చ, కాట్ ముంజలు. ఓకే, జిలేబీ అంటే స్వీట్ కదా చేప పేరు. అట్లానా? కాకిరెక్క కూడా జిలేబీలు అంటే కాకిరెక్కనే కదా. ఓకే, చేపలకైతే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. మనం తినేది అయితే ఒకటే చేప. అక్కడికి వెళ్తే ఏది ఉంటే చేప అంతే, దాని పేరే చేప. మనం తినేది చేప. మనం తినేదే చేప, గవర్నమెంట్ చేప అంట. అంటే ఆ చేపకి చనిపోయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుంది. అయితే బేసిక్ గా గవర్నమెంట్ చేప అంటే ఏమన్నా భయం లేదు. మనం అయితే ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు పార్కింగ్ లోకి వెళ్తున్నాము.
చూసినా కదా ఫ్రెండ్స్, ముళ్ళు అయితే మనమైతే పార్కింగ్ లో అయితే వచ్చేసాము. యా, అన్న పార్కింగ్ బాగా చేసేసారు. పార్కింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అల్లుతారు సైకిల్. అన్న హ్యాండ్ బ్రేక్ వేసుకోనా? దిగండి అబ్బా, జాగ్రత్త, నిదానంగా దిగండి, భయం ఏం లేదు. పగలే హాత్ పగలే. ఓకే, ఫైనల్లీ ఫ్రెండ్స్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఫిషెస్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక 2 kilos ఫిషెస్ అయితే చెప్పాము. ఆర్డర్ ఇక్కడే మనం ఫ్రెష్ గా కట్ చేసి వడ్డేసి ఇచ్చేసారు. అంటే ఫ్రెష్ గా మనకి పట్టి మనకి కటింగ్ చేసి మనకి ఇక్కడ కుకింగ్ చేసి ఇస్తారు. సో మన లంచ్ కూడా ఇక్కడ అంతే. దాన్ని చూడండి, బతుకునే చేప, చనిపోయిన చేప తీసుకొచ్చారు మన ఫ్రెండ్ అయితే. అది వేస్టేజా చేపది? కన్ను పోయిన చేప అది. చూసినా కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇక్కడ అంతా పగాచి. మొత్తం అంతా ఇంకా కుకింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తారు. మనం అది కూడా చూద్దాం. చూసినా కదా ఫ్రెండ్స్, ఇక్కడే అంతా కుకింగ్ చేసేది. మనం తీసుకున్న ఫిషెస్ అన్ని కూడా ఇక్కడే కుకింగ్ చేస్తారు. మనకి స్పైసీ కావాలి, నార్మల్గా ఎట్లా కావాలంటే వాళ్ళు ఎట్లా కుకింగ్ చేసి ఇస్తారు మనకి. ఓకే, 15 years నుంచి ఇక్కడే చేస్తున్నారు. చేపలు పట్టడం, ఇక్కడ కుకింగ్ చేయడం. మామూలు కిలో ఎంత చార్జ్ చేస్తారు ఇక్కడ? కిలో 230. అచ్చా, ఏం పేరన్నా మీ పేరు? దేవరాజ్. దేవరాజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవరాజ్ అన్న అయితే కుక్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రాజోలి దగ్గరికి వస్తే మీకు ఇక్కడ కుకింగ్ కూడా అన్ని ఆయన చూసుకుంటారు. స్పైసీ కావాలా, నార్మల్ ఛానల్ పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు అన్న. మా ఛానల్ పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎన్కే అండ్ బాయ్స్ అండ్ ఛానల్ పేరు ఇచ్చినామంటే మీకు డిస్కౌంట్ కూడా 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అన్న మా సబ్స్క్రైబర్లు వస్తే కొంచెం డిస్కౌంట్ అన్న. అదే చెప్పండి, మా సబ్స్క్రైబర్లు కొంచెం చెప్పండి. ఎన్కే బాయ్. ఇక్కడ తినే ప్లేస్ ఫ్రెండ్స్, మనకి రెస్టారెంట్ ఇది, మనది చిన్నది. ఇది రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇంకా ఇదే మన ఓపెన్ ప్లేస్ రెస్టారెంట్. ఇది కుకింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇక్కడ మనకైతే చేపలు ప్లస్ విత్ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకా అన్ని దొరుకుతాయి. ఆల్కహాల్ అవి కూడా అన్ని తెచ్చుకోవచ్చు. బట్ మనకైతే మన వాళ్ళతో పాటు మనం కూడా ఎవరు ఆల్కహాల్ మనం చేయం కాబట్టి, ఎంకరేజ్ చేయం కాబట్టి తినే వరకు, మనం తినడం వరకు ఎంత వరకైనా, తాగేది అటువంటి పంచాయతీలు మన దగ్గర అయితే ఉంది. మన టీం ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ ఇంకొకరు అయితే అక్కడ దెబ్బలు తగిలారు కదా, సో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. హాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబర్లకి. చెప్పు బ్రో, గట్టిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. ఎన్కే బాయ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ లొకేషన్ కి, రాజోలి లొకేషన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ రాజోలి డ్యామ్ దగ్గర అయితే మన బిజినెస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా ఇక్కడ ఫిషెస్ అయితే చాలా అంటే చాలా టైం లేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 kilos చెప్పాం కానీ బట్ మళ్ళీ వాళ్ళు మాకు ఇచ్చింది జస్ట్ 1/2 kilo 1 kilo దగ్గర మాత్రమే ఇచ్చారు. త్వరగా తినలేక ఇంకా టైం అయిపోతుందని ఇంకా ప్యాకప్ చెప్పేసాం. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.